దానిమ్మ తోట మా సార్ వాళ్ళది. మేము ఆ తోటని చూడడానికి వస్తున్నాం అన్నమాట. చాలా బాగుంది చూడండి. ఇట్లా చక్కగా ఇదండి. చూసారా, దీన్ని దానిమ్మ తోట అంటారు. బహుశా మీరు చూడకపోయి ఉండొచ్చు, కొంతమంది చూసి ఉండొచ్చు. మేము ఇది ఫస్ట్ టైం చూస్తున్నాం. చాలా సంతోషంగా ఆహ్లాదంగా ఆస్వాదిస్తున్నాం మేము ఈ ఆనందాన్ని. బాగా ఎర్రగా ఉన్నాయి చూసారా, పువ్వు చూడండి ఎర్రగా ఉంది. యాక్చువల్గా ఇంగ్లీష్లో దీన్ని రెడ్ కలర్ అని అంటారు. బట్ కొంతమంది అందరికీ ఇంగ్లీష్ రావాలని రూల్ లేదు కాబట్టి నేను తెలుగులో కూడా ట్రాన్స్లేషన్ చేస్తున్నాం. సో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే ఆ లాస్ట్ అనమాట. చెట్టు కనిపిస్తుందండి ఎంత దూరంలో. మనం అక్కడికి వెళ్తున్నాము. అక్కడ చెట్టు ఉంది, ఏముందో తెలియదండి, తెలుసుకోవడానికే మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. చూడండి రోడ్డు చూడండి, ఇక్కడ మట్టి ఎలా ఉందో. ఇలాంటి మట్టిలో చెట్లు బాగా వస్తాయి. ఇక్కడ డ్రిప్ కూడా వేసారనమాట చెట్లకి. మా డిస్టిక్లో రైట్ సైడ్ ఫస్ట్ అండి ఇది తీసింది. ఇప్పుడు అందరూ ఇది చేస్తున్నారు అనుకోండి, కాకపోతే స్టార్ట్ చేసింది మా సార్ అండి. సరే చూడండి, డ్రిప్ పైప్ ఇలా ఇలా వాటర్ అనమాట. చెట్టుకి వాటర్ అనేది వస్తాయి అన్నమాట. చూసారా అక్కడ ఏం జరుగుతుందో? నాకు తెలీదు ఏం జరుగుతుంది అక్కడ, నాకు తెలీదు. సో ఇక్కడ ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి కదా, సో అవి తీసేశారనమాట. ఆ వేస్టేజ్ అనేది సో అక్కడ వాళ్ళు తీసుకెళ్తున్నారు. మీరు గమనించవచ్చు, ట్రాక్టర్ అనమాట. సో గైస్ మేము వచ్చేసామండి. సో మేము చెప్పాను కదా చెట్టు పుట్ట మేము వెళ్తామని. సో అక్కడ ఎక్కడుంది చూద్దామని వచ్చాము. బట్ ఇటు కంచెలా ఏందో కట్టారనమాట. సో దగ్గరికి వెళ్ళి చూద్దాం అక్కడ ఏం జరుగుతుంది, ఏముందో. దగ్గర వెళ్ళక చూద్దాం. మేము చెప్పిన చెట్టు అయితే ఇదే అండి, ఇది చెట్టు. ఇది చూసేసి మేము ఎక్కడ ఏముంది అని చూడడానికి వచ్చేసాం. ఇక్కడ కంచి ఉంది, కందికాయలు ఎక్కడ ఇవేంటో వైట్ తెలుగు ఏమంటారు తిన్నా తెలుగు ఏమంటారు అక్క? తెలియదంట. గడ్డిపూలు అంటావా? ఐ థింక్ గడ్డిపూలు అంటే వచ్చాం కదా అనేసి మా అక్క వచ్చినా కానీ పని పెట్టింది. ఏదో కొంచెం కందకాయలు చూపించలేదు, ఆడ గడ్డిలో కనిపించట్లేదు. కందికాయలు చూపించట్లో కనిపించట్లేదు కెమెరాలో. కనబడుతున్నాయా? ఎండిపోయినా ఇట్లా ముందుకు రండి కనిపిస్తా. సరే సరే. ఇంకా మా అక్క బీక్తుంది చూసారా, అవే కందికాయలు. అవి గడ్డిలో పుడితే మేము గడ్డిలో పీక్కుంటున్నాం. మేమే కాదు మా బృందం కూడా ఉంది. ఆలోచిద్దాం.